అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. గన్నవరం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసులో సీన్ ఎందుకు రివర్స్ అయింది? అధికారంలో ఉండి కూడా ఫిర్యాదుదారుని కాపాడుకోలేకపోయారా? టీడీపీ పెద్దలు వల్లభనేని వంశీ లైట్ తీసుకుని బోల్తా పడ్డారా? గన్నవరం గరం గరంకు కారకులెవరు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఫస్ట్ లిస్టులో ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019-2024 మధ్య వ్యవహరించిన తీరే ఆ స్పెషల్ ఫోకస్ కు కారణమనేది పార్టీ వర్గాల మాట. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ కు జైకొట్టి చంద్రబాబు, లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులపై హద్దులు దాటి మాట్లాడారు అన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. దీంతో టీడీపీ అధికారంలోకి వస్తే హిట్ లిస్ట్ లీడర్స్ లో వంశీ పేరును మొదటి వరుసలో పెట్టిందంట అధిష్టానం. అనుకున్నట్టుగానే అధికారంలోకి రావడంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు బయటకు తీసి వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు. పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు విషయంలో ఇప్పుడు ఊహించని షాక్ తగిలిందే. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో వంశీ సహా నియోజకవర్గ టీడీపీ నేతలందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అటు కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది వంశీ వర్గీయులు జైలుకు వెళ్లారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో పెరుగుతున్న టైంలోనే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారంటూ కోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో టీడీపీ నేతలకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందట. అలాగే పోలీసుల నుంచి తనకి రక్షణ కల్పించాలంటూ కోర్టుకు విన్నవించుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక టీడీపీ అధిష్టానం మైండ్ బ్లాంక్ అయినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్న కేసులోనే పరిస్థితి అలా ఉంటే మిగతా వాటి సంగతేంటని క్యాడర్ కూడా అసహనంగా చూస్తున్నట్టు సమాచారం. వంశీ వ్యవహారంలో సీన్ రివర్స్ అవడానికి కారణాలేంటి అంటూ ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోందట పార్టీ సర్కిల్స్ లో. ప్రెస్టీజియస్ గా భావించిన కేసు విషయంలో గన్నవరం టీడీపీ నాయకత్వం నిర్లక్ష్యమే కారణం కావచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యేల పర్యటనలు, అక్రమ మైనింగ్ వ్యవహారంలో వంశీ అనుచరులకు ప్రస్తుత మంత్రి పార్థసారథి సహకరిస్తున్నట్టు అనేక ఆరోపణలు చేశారు. అన్ని విషయాలపై స్పందించే యార్లగడ్డ ఈ కేసు విషయంలో అప్రమత్తంగా ఎందుకు వ్యవహరించలేదని ప్రశ్నించుకుంటున్నారు పార్టీ లీడర్స్. పార్టీకే కాకుండా తనకి కూడా చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వంశీపై ఉన్న కేసు విషయంలో యార్లగడ్డ మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది లోకల్ టాక్. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్ అనేక ఆర్థిక, ఇతర ఇబ్బందులతో సతమతమవుతున్నా గన్నవరం టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదని అందరూ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవర్ధన్ను వంశీ మనుషులు తనకి అనుకూలంగా మార్చుకుని ఉండొచ్చన్న అంచనాలున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వంశీకి అనుకూలంగా సత్యవర్ధన్ అఫిడవిట్ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకోవాలని అధిష్టానం దగ్గరికి కొందరు లీడర్లు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వంశీని లైట్ తీసుకోవడం కూడా కీలక కేసు విషయంలో సీన్ రివర్స్ అవ్వడానికి కారణంగా భావిస్తున్నారట. అధిష్టానం కూడా ఈ పరిస్థితి రావడానికి కారణాలు, కారకులు ఎవరు అనే విషయంపై పోస్ట్ మార్టం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో చివరికి ఎలాంటి ట్విస్టులుంటాయో చూడాలి మరి.